హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన బాడీకి ఎన్నో రకాలైన పోషకాలని, ఫైబర్‌ని, ప్రోటీన్స్‌ని అందించే బీన్స్‌తో అయితే పాతకాలం పద్ధతిలో బ్రాహ్మణ్స్ వండే పద్ధతిలో అయితే మీకు సరికొత్త స్టైల్‌లో ఈరోజైతే ఫ్రై చేసి చూపిస్తాను. ఫ్లేవర్‌తోనే మన కడుపు నిండిపోద్దండి. రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చినైతే యాడ్ చేసుకోవాలి. పెద్ద టీ స్పూన్లు జీలకర్రను వేసుకుందాం. పొండి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎండుమిర్చి, జీలకర్ర కాస్త ఎండుమిర్చి, జీలకర్ర కాస్త వేగిన తర్వాత 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాము. కలుపుకోండి. మనం వేసుకున్న నువ్వులు మంచి అరోమా వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలండి. నువ్వులు మాత్రం ముందుగా వేసామంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు వేసాను. మొత్తం బాగా ఏగినాయండి. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకోవాలి. అదే పాన్‌లో ఆయిల్ అయితే 3, 4 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూను మినపగుళ్ళు టీ స్పూను ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ముందుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. 4, 5 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకున్నాను. వేసుకుందా టీ స్పూను పసుపు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకుందాం. కలుపుకోండి. మొత్తం అంతా బాగా వేగిన తర్వాత నేను ముందుగా బీన్స్‌నైతే ముక్కల్లా కట్ చేసుకున్నానండి. లేత లేతగా ఉన్న ఈ బీన్స్ ముక్కలనైతే మొత్తం పోపులోకైతే వేసేసుకోవాలి. వేసుకున్న బీన్స్ ముక్కలు మొత్తం పోపులో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కర్రీ సరిపడేటట్లుగా సాల్ట్‌ని వేసుకుందాము. కలుపుకోండి. బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని బీన్స్‌ని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. చూద్దాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. బీన్స్ ముక్కలు కాస్త మగ్గిన తరువాత మనం ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక 3, 4 టీ స్పూన్లు నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని ఇప్పుడు మనం వాటర్ రాకుండా మొత్తం పెసరపప్పుని కర్రీలోకైతే వేసేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఈ వేసుకున్న పెసరపప్పు కూడా సాఫ్ట్‌గా మొత్తం మగ్గాలండి బీన్స్‌తో పాటు. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూరైతే మగ్గుతుంది. ఇప్పుడు మసాలా అయితే దంచేసుకుందాం. ముందు అయితే రోట్లో నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి ఏంచుకొని ఉంచుకున్నాం కదండీ! వేసుకుందాం. ఇంచినర అల్లం ముక్కను వేసుకుందాం. ఒక 4, 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. మొత్తం ఇప్పుడు దంచుకుందామండి. మనం వేసుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర మొత్తం అంతా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఎందుకంటే ఈ ఎండుమిర్చి కర్రీలో చిల్లీ ఫ్లేక్స్‌లా తగులుతా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రత్యేకించి అయితే మనం కారం ఏమీ వేయమండి. ఈ కారమే మీకు సరిపోవాలి. మీ కారాన్ని బట్టి మీరైతే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. నాకైతే దగ్గర 7, 8 నిమిషాలు పట్టిందండి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు దంచుకున్న నువ్వు మసాలాని ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. ఈ నువ్వులేసాము, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము ఫ్లేవర్‌తోనే మన కడుపు నిండిపోద్దండి. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. చూద్దామండి. మొత్తం బీన్సు, పెసరపప్పు బాగా సాఫ్ట్‌గా మగ్గిందండి. మనం కాస్త పట్టుకొని పెసరపప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చూడాలండి. సాఫ్ట్‌గా మగ్గితేనే కూర చాలా బావుంటుంది. పూర్తిగా అయితే మగ్గింది పెసరపప్పు కూర. మనం దంచి పెట్టుకున్న నువ్వు మసాలానైతే వేసుకుందాము. మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం వేసుకునే నువ్వు మసాలా కూడా కూరతో పాటు బాగా ఏయించుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించాలి. కూరైతే బాగా మగ్గింది. ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకొని ఇంకో 2, 3 మినిట్స్ మగ్గించుకోవాలి. టేస్ట్‌గా ఉండే పాతకాల పద్ధతిలో బ్రాహ్మణ్స్ వండే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తదండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్లేవర్ కూడా సూపర్‌గా ఉంటది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.